ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్నటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిన విషయం తెలిసిందే. రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అప్పుడే ఆంధ్రాలో టీడీపీ రౌడీల రాజ్యం మొదలైందని మండిపడ్డారు. వైఎస్ఆర్ విగ్రహాలపై దాడి చేస్తున్న వారిని మేము వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన సాధ్యం కాని హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని జక్కంపూడి వాపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏకంగా 164 స్థానాలు గెలుచుకోగా వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాలను ఆ పార్టీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓటమికి ఎవరు బాధ్యులు అని లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. ఇది ఇలా ఉండగా ఏపీలో వైసీపీ ఘోర ఓటమిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్న జక్కంపూడి రాజా ఇలాంటి ఓటమిని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. తండ్రిని మించి ఏదైనా చేయాలని, తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ప్రతిక్షణం వైఎస్ జగన్ తపన పడేవారని చెప్పుకొచ్చారు. తాను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు తమ సీఎం అని స్పష్టం చేశారు. జగన్ గెలిచినా ఓడినా రియల్ హీరో అని వర్ణించారు. అయితే తమ అధినాయకుడు చుట్టూ పనికిమాలిన అధికారులు చేరి వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఆయనను తప్పుదోవ పట్టించారని రాజా విమర్శించారు. కొన్ని విషయాల్ని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికిమాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చుని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. సీఎంఓ మాజీ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డిపై జక్కంపూడి రాజా నిప్పులు చెరిగారు. అతని లాంటి చెత్త అధికారులు జగన్ దగ్గర చేరటం వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామని జక్కంపూడి రాజా వెల్లడించారు. జగన్ కలిసే పరిస్థితి ఉండేది కాదని, ఎమ్మెల్యేలు ఏదైనా అర్జీ తీసుకువెళ్తే ధనుంజయ రెడ్డి తానే ముఖ్యమంత్రిలా ఫీల్ అయి తమను గంటల తరబడి కూర్చోబెట్టుకునేవారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. 1 కాదు 2 కాదు 100 సమస్యలు చెప్పచ్చు. బహుశా కొత్తగా ఎన్నిక కావడం, ఏదో చెయ్యాలి, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో 1కి 10 సార్లు ప్రతి వారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం, సచివాలయం చుట్టూ తిరగడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం, ఆ ధనుంజయ రెడ్డి గారి కాళ్ళ చుట్టూ తిరగడం, తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు. అడిగేటటువంటి దమ్ముందా అని చెప్పని అడుగుతా ఉన్నా. ఇచ్చిన హామీల్లో తమ ప్రభుత్వం 99% నెరవేర్చిందన్న జక్కంపూడి రాజా ప్రజల తీర్పుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదని తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కాకముందే టీడీపీ రౌడీలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి దిగుతున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ టీడీపీ కార్యకర్తలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, వైఎస్ఆర్ విగ్రహాలపై దాడి చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. అతను కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్ లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ, ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇచ్చినా ప్రజలను వాటిని నమ్మారని వాపోయారు. అందున వచ్చిన ఫలితాలు నమ్మశక్యంగా లేవని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం తమకుందని జక్కంపూడి రాజా అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.